హైదరాబాద్‌లో నేను 'సి' ఛానెల్‌లో పనిచేసేటప్పుడు ఒక 8 నెలలున్నా. తర్వాతన మళ్ళీ ఆహ్, ఏదైతే టీవీ నైన్‌లో జాయిన్ అయినటువంటి సందర్భంలో తర్వాత జెమినీ అదే టీవీ నైన్‌లో సీఎం బీట్ చూడడానికి వెళ్ళినప్పుడు ఒక 9 నెలల దాకా టీవీ నైన్ తరపున అక్కడున్నా. ఆ తర్వాతన జెమినీలో 7 సంవత్సరాల 9 నెలలు. దగ్గర దగ్గరగా 8 ఏళ్ళు. తర్వాత మళ్ళీ ప్రైమ్ నైన్‌లో ఒక 3 సంవత్సరాల పాటు. 2 సంవత్సరాలు అక్కడున్నా. 2 దాదాపుగా 2 ఏళ్ళు. ఆ తర్వాత 3 ఏళ్ళు ఇటొచ్చేసి ఇక్కడి నుంచి చేశాను. మధ్యలో ఇదిచ్చి. అంటే దగ్గర దగ్గరగా నాకక్కడ అదొక 8, అదొక 2, 10 అంతకుముందు మొత్తం కలిపితే 11, 12 ఏళ్ళు అనుబంధం ఉంది హైదరాబాద్. హైదరాబాదీలు చాలా అసలక్కడ మన నాకు భోజనం ఖర్చులు ఎంత సింపుల్‌గా అయిపోయేదంటే ఇంటద్దె 15,000 అయ్యేది గానీ అమీర్‌పేటలో ఉన్నప్పుడు. అదే సందర్భంలో సాయంత్రం పూట్ల ఫ్రూట్ సలాడ్ తీసుకుంటే రూ. 30తో వచ్చేసేది. చక్కగా కడుపు నిండా తినేసి పడుకునేవాడిని. ఇంకా అదే ఫ్రూట్ సలాడే అప్పట్లోనే అది నైటు మీల్స్ లంచ్ డిన్నర్ అనమాట. ఉదయం పూట టిఫిను ఉడిపి హోటల్ దగ్గరికి పోతే రూ. 50తో అయిపోయేది. సాంబార్, ఇడ్లీ లేకపోతే గనక ఒక ఉల్లి దోస ఒకటి తీసుకుంటే లేదంటే పొంగల్ ఉండేది. అయిపోయేది. ఒకటి తింటే నాకు సరిపోయేది. మధ్యాహ్నం భోజనం కూడా తక్కువ రేట్లోనే రూ. 100, రూ. 130 దొరికేటువంటి మెస్‌లున్నాయి. ఎళ్ళిపోయాయి. నాకు ఖర్చు తక్కువగా ఉండేది. ఉట్టి అద్దె మాత్రమే ఎక్కువుండేది. కాబట్టి హైదరాబాద్‌లో అందరూ ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు చేసుకుంటుంటారు. పలకరించుకుంటుంటారు. చాయలు తాగుతారా, కూర్చుంటారా, మాట్లాడతారా అదొక ఆత్మీయ వాతావరణం ఉంటది. అది హైదరాబాద్ స్పెషాలిటీ. అయితే ఆహ్, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వైజాగ్ గురించి మాట్లాడడం వలన కంపేర్ చేయాల్సొస్తుంది. వైజాగ్ ఏదో 2 ఏరియాలు హైదరాబాద్‌లో 2 ఏరియాలు పెడితే వైజాగ్ అన్నటువంటిది. మొన్న కూడా ప్రస్తావించాను. ఇప్పుడు టాప్ 10లో ఉంది నాయన అని చెప్పేసేసి. రెండోది ఇప్పుడు ఇవాళ ఉంది. వర్షాలు, ట్రాఫిక్ జాములు వీటిటిని దృష్టిలో పెట్టుకొని అరగంట ముందే పంపించేయమని చెప్పి సాఫ్ట్‌వేర్ కంపెనీల వాళ్ళకి పోలీస్ శాఖ సూచించిందంట. అరగంట అంటే వాళ్ళకి మనకి మనిషికి ఒక అరగంట కనబడితే, వాళ్ళకి టోటల్‌గా ఒక కంపెనీకి ఎంత లాస్ అవుతది? అన్ని కంపెనీలకు కలిపితే ఎంత లాస్ అవుతది? ఎందుకు ఈ సిట్యుయేషన్ ఉంది? ఇన్ని శతాబ్దాలు దేశం అదే నగరం, ఇన్ని దశాబ్దాల పాలనలు కాంగ్రెస్ పార్టీని అత్యధికంగా పరిపాలించింది. మధ్యలో బీఆర్ఎస్ పరిపాలించింది ఎంత ఆఫ్టర్ ఆల్ 10 ఏళ్ళు. లేదా తెలుగుదేశం పార్టీ పరిపాలించినటువంటి 10, 12 ఏళ్లలో లెక్కేసుకుంటే ఈయనే ఉన్నాడప్పుడు ఆ పార్టీలో. మరి మిగతాదంతా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఎందుకని చేయలేకపోయిందక్కడ దాని సిస్టమ్‌ని? హైటెక్ సిటీ కట్టించింది చంద్రబాబు గారు. నేను చంద్రబాబు శిష్యుడినే అంటారు. అలాగే తర్వాత అంతకుముందు తెలుగుదేశంలోనూ ఉన్నారు. ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాత అంతకుముందు ఉంది. మధ్యలో 10 ఏళ్లే అక్కడ బీఆర్ఎస్ పరిపాలన. మరి ఎందుకని అట్లాగా అరగంట సెలవులిచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇప్పటికైనా సరే రాజకీయాలు మానేసి ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ నియంత్రణ ఎట్లాగా? దానికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తే బావుంటది.